పరిచయం ఉన్న రచయిత కవి హుదా ట్రేడర్స్ అధినేత అయిన నల్లాపేట రవికుమార్ గారు గత నెల 15వ తేదీన మన నుంచి దూరమయ్యారు. బాధకర విషయం ఏంటంటే సాధారణంగా మనకి సాహిత్య చనిపోయినట్టు కనీసం ఎవరు చూపించుకునే అవకాశం వెళ్ళే అవకాశం మనం కల్పించుకునేవాళ్ళం. ఆ రకంగా మనం వారికి నివాళులు అర్పించుకునేవాళ్ళం. కానీ దురదృష్టం ఏంటంటే ఆయన పక్కన తిరిగిన సాహిత్య మిత్రులకి తెలియని స్థితిలో ఆ ఫోన్ పెట్టుకోవడం వల్ల మనకి 9 రోజులు చనిపోయిన రోజు కానీ ఆయన చనిపోయిన విషయం విజయవాడ సాహిత్య మిత్రులకు తెలియని పరిస్థితి. ఈ విషయం వారి తిండిగా అమ్మాయి అయిన విజయనగరం నుంచి అనురాధ గారు వారి సందర్భంలో మనకు ఆ ఫోటో పెట్టిన తర్వాత ఒకసారి స్పెండ్ అయిపోతుంది. ఎందుకంటే ఆయన మనసులో ఉన్నట్టు మాకు వాళ్ళ ముఖ్యమైన వ్యక్తులు తగ్గించి మిగతా వస్తుంది. ఇటువంటి స్థితిలో ఒక రకంగా ఒక బాధాకర విషయం. ఎందుకంటే నల్లాపేట రవికుమార్ అంటే 95-2000 సంవత్సరాల మధ్యకాలం నుంచి విజయవాడలో యువ సాహిత్యవేత్తలందరికీ పరిచయమైన వ్యక్తి. ఆయన ప్రింటర్స్లోని కొంతమంది పుస్తకాలు తీసుకోవడం జరిగింది. అలాగే ఆయన వేటూరి సుందరరావు చేతిలో సంస్థలు నిర్వహించి కార్యక్రమాలు నిర్వహించారు. ఆ రకంగా అంతేకాకుండా విజయవాడలో ఉన్న అన్ని సంస్థలతోని సాహిత్య సంస్థలు కళా సంస్థలతోని మమేకమై సభల్లో కలుస్తూ ఒక ఫ్యామిలీ మెంబర్ లాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చూస్తాం. అయితే ఇటీవల కరోనా తర్వాత సాహిత్యకులకి సంతాప సేవ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే పట్టుకొని 10 మంది కూడా రాని స్థితి ఈ కరోనా కాలం చూపించిన అయినప్పటికీ మేము ఎలా అయినా సరే మరొకసారి విజయవాడ సాహిత్యం తెలియజేయాలి. అలాగే కృష్ణా జిల్లా వచ్చేటువంటి ఏపీలో తెలంగాణలో రవికుమార్ మిత్రులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఫేస్బుక్ ద్వారా ఈరోజు కార్యక్రమం జరుగుతున్నట్టు తెలియజేసాం. దూరపూర్లో అందరూ వారి కానుకలు తెలియజేస్తూ ఫేస్బుక్లో పెట్టారు. ఈ రోజున విజయవాడ సాహిత్యంలోకి సంబంధించి మేము పోవడం జరిగింది. మొత్తానికి వివిధ సంస్థలు నిర్వాహకులు అధ్యక్షులు కార్యదర్శులు కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంతమంది వస్తారు కనుక ఈరోజు మన నల్లాపేట రవికుమార్ గారికి సంతాపం వ్యక్తం చేస్తూ మనం ఈ సభను ఏర్పాటు చేసుకుంటాము. ఈ కార్యక్రమంలో వారి గురించి తెలుసుకునేందుకు కృష్ణా జిల్లా రచన సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ దివ్య పుణ్యం గారు వారిని గురించి అలాగే రవికుమార్ గారు ఎక్స్రే నెంబర్ కూడా దానికంటే ముందు మేమంతా ఆంధ్రప్రదేశ్ సంస్కృత సమైక్యంలోని గురువులు గారు కానీ మేము గారిని అందరం అలాగే విద్యార్థి గారు ఆంజనేయ గారు అందరూ మేమంతా అందరం చూసిన వాళ్ళు. అప్పటి నుంచి మా సాన్నిధ్యం బాగా స్నేహితులుగా సాన్నిధ్యం ఇటువంటి ఎక్స్రే అధినేత గురువులు గారిని కూడా రావచ్చు. గురువు గారు అదేవిధంగా రవికుమార్ గారి సోదరులు శశి గారు కూడా రావచ్చు. ముందుగా రవికుమార్ గారి విషయాలు వారి నివాళిగా మోసం అవ్వడం ఆదాయం అప్పట్లో
చాలా కాలం అక్కడ ఎక్కువ కాలం అక్కడే ఉంటాయి. ఆ తర్వాత ఆయన గాంధీనగర్ పక్కన జెండా ఆ వీధిలోకి అక్కడ మేము మా ప్రపంచ కార్యక్రమాన్ని చాలా బుక్స్ వర్క్స్ ఆయన చేస్తున్నాం. బాగా సాన్నిహిత్యం బాగా ఏర్పడింది. నాది ది యాంటిక్విటీ ఆఫ్ తెలుగు ఇంగ్లీష్ కాన్సన్ట్రేషన్ ఆయన ట్రస్ట్లోనే అంటే అప్పుడు పూర్తిగా ఆఫ్సెట్లోకి వచ్చేసి మీటింగ్ పెట్టుకుని ఎక్కడికి ఆఫ్సెట్లోకి వచ్చేసి అఫ్రికాకు వచ్చాడు. బాగా అఫ్రికా బాగా రాయించాడు. పేరు ప్రతిష్ట కూడా సంపాదించాడు. కొన్ని గవర్నమెంట్ వర్క్స్ పలుకుబడి ఉపయోగించి గవర్నమెంట్ వర్క్స్ పెట్టుకునే వాటిలో కూడా బాగా వర్క్ చేసేవారు. కొంతమంది పబ్లిషర్స్ ఆయనకి కొంతమంది రచయితలు శ్రీమనారాయణ గారు రెగ్యులర్గా నేను ఎప్పుడైనా శ్రీమనారాయణ గారు ఆ విధంగా మల్లాపాటి శ్రీమనారాయణ ఇలాంటి బాగా పెద్దలతో బాగా సాన్నిహిత్యం. తర్వాత వేటూరు సుందరరామూర్తి సాహిత్య పరిషత్ ఏర్పాటు చేయడం, సముద్ర కళాశాల చాలా పెద్ద సభ, సుందరరామూర్తి గారికి అంత సభ పెద్ద సభ చేసి అవార్డు రవికుమార్ చక్రవర్తి ఇద్దరి. ఆ తర్వాత మళ్ళీ అతను గాంధీనగరంలోని రామకృష్ణ సూత్రవారికి విధంగా మారినప్పటికీ మొత్తం మీద ఆయన కెరీర్ అంతా కూడా ప్రింటింగ్ ప్రచురణ ముద్రాపకంగా అతను వృత్తిరీత్యా ముద్రాపకం వృత్తిరీత్యా బాల సాహిత్యానికి ఎక్కువగా అతను వర్క్ చేశాడు. అక్షరమాల అనేటువంటి పుస్తకం వచ్చి బాల సాహిత్యం చేశాడు. నాకు గుర్తున్నంత వరకు ఆ అక్షరమాల పుస్తకంలో ఆవిష్కరణ శబ్దం ఏంటంటే సదాపురానికి రవికుమార్ ఐటీ కనిపించడం రచయిత, లోకానికి కనిపించే రచయిత కాదు. ముఖ్యంగా అతను
చేసిన వరుసలో స్థిరస్థాయిగా మిగిలిపోదగినది తెలుగులో అతను ఒక్కరు మాత్రమే చేసింది ఒక గొప్ప వర్క్ ఏంటంటే గొప్ప కానీ వ్యాఖ్యానం ఉంటాయి. పంచాయతీలు ఆదినారాయణ శాస్త్రి గారు మొట్టమొదట వాచారి కామసూత్రాలకి వ్యాఖ్యానం రాశాడు. పంచాయతీలు ఆదినారాయణ శాస్త్రి గారు 1915 ఆయన గొప్ప ట్రాన్స్లేషన్ చెయ్యాలి కానీ తెలుగులో ఎవరు చేయాలి. నాకు తెలిసి తెలుగులో గొప్ప లేదు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా తిప్పిణి జాతి, అక్షరీ జాతి, పద్మిణి జాతి, ఇప్పుడైన వర్ణనలు ఉపకరణంగా ఉంటాయి. ఉపకరణాన్ని వర్షం కాకుండా కాదు. దాని మీద అనాలిసిస్ కూడా మనకి తెలుగులో సరైనటువంటి అనాలిసిస్ లేదు. ఆ పుస్తకానికి సంబంధించి ఎందుకో తెలుగు దాని గురించి వెళ్ళాలి. ఇది కళాకారుడు మాట్లాడు ఆ ట్రాన్స్లేషన్. ఎప్పటికైనా మీరు కళాకారుడు రవికుమార్ అనగానే ఒక్కొక్క పుస్తకం కావాలి. ఒక్కొక్కరు మీరు కొడితే కళాకారుడు రవికుమార్ పేరు. అంటే చరిత్రలో మిగిలిపోవడం అంటే ఇదే. ముద్రాపకుడుగా ఆయన దాదాపు 30-40 సంవత్సరాలు ముద్రాపకుడుగా గడిచినంత కాలగడుపులో కలిసిపోతుంది. కానీ ఒక పుస్తకం రచయిత పథకాలను నిలబడుతుంది. అది కళాకారుడు రవికుమార్ అంటే అది. కాబట్టి ఆందోళన వచ్చాను. ఆత్మీయ మిత్రుడు కళాకారుడు రవికుమార్ గారు ఎంతో ఆత్మీయుడు, నా కుటుంబ స్నేహితుడు. ఆయన మొన్న ఫోన్ చేసి కృషి గారికి మాకు బంధుత్వం కూడా ఉంది చేసి మాట చెప్పేటప్పటికి నేను తిరిగి వారికి చెప్పలేకపోయాను. ఆ రోజున మా బాబులకి పెళ్ళి నేను పెట్టడం గురించి చేశాను. అందువల్ల కార్యక్రమానికి నేను వెళ్ళలేకపోయాను. చాలా ముందుకి సూటిగా మాట్లాడే స్వభావం. నేను ఆలికా రేడియోలో నేను ఆ రోజుల్లో కవితలు యువాయిలు వాటిలో ఇచ్చేందుకు రవి గారు నేను అప్పటి నుంచి ప్రయాణం. అదేవిధంగా ప్రింటింగ్ ప్రెస్లో మా గురువుగారు కొత్త పీఠాధిపతి యొక్క పుస్తకాలు ఒక దశ మహావిద్యులు కావచ్చు, ఖాళీ సాధన అవ్వచ్చు, అమెరికాలో దేవతలు అవ్వచ్చు, దాదాపు 100 పుస్తకాలు కొత్త పీఠాధిపతులు మన రవికుమార్ గారి చేతే ప్రింట్ చేయించేవారు. ఎన్నో కొత్త పీఠాధిపతుల సోదరులు ఈ రవికుమార్ గారి ట్రస్ట్కి వచ్చేవారు. ఇందాక ఆత్మీయ మిత్రులు కోరచంద్ర గారు చెప్పినట్టు. ఎందుకంటే మనిషి ఆనకపోయినా చాలా పెద్ద పెద్ద వాళ్ళతో స్నేహం. ఒక రవికుమార్కి ఈ పుస్తకం ఈ యొక్క సంకలనం ఇస్తే బాగా ప్రింట్ చేస్తారనే ఒక భావంతో అలా చేయడం, అలా ప్రింటింగ్ ప్రెస్ ద్వారా జనంలో పాల్గొపోవడం. ఇదే కాకుండా మిత్రులు చెప్పినట్టు వారి యొక్క కవిత, రచయిత ఆ విశేషాలని చెప్పారు. వేటూరి సుందరరామూర్తి గారికి పరమ ఆత్మీయుడు రవికుమార్ గారు. ఆయన్ని చాలాసార్లు విజయవాడ ఐరాపురం వారు వచ్చి అక్కడ మా చేతంతా మాట్లాడించడం, తర్వాత వారు కాలం చేయడం. మన విశ్వమాత శాస్త్ర ఆధ్వర్యంలో కళాక్షేత్రంలో మన గోల నారాయణ గారి సహకారంతో అక్కడ వేటూరి సుందరరామూర్తి గారి విగ్రహావిష్కరణ ముఖ్యమంత్రి రోషయ్య గారిని తీసుకొచ్చి అక్కడ కార్యక్రమం జరిగితే ఆ యొక్క కార్యక్రమంలో రవి గారి సొంత డబ్బు కూడా కొంత చేయాల్సిన విషయం నాకు తెలుసు. విగ్రహానికి కలిగేసింది. మనవాడు మిత్రులు ఈ రెప్పపాటు ప్రయాణంలో ఎవరైతే శాశ్వతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఏర్పరచుకుంటారో వాళ్ళు మాత్రం ఇందాక రమాసత్యనారాయణ గారు అన్నట్టుగా మరి కీర్తి శేషులు అని కావచ్చు. ఎవరైనా సరే పుట్టిన వాళ్ళు తప్పదు. కానీ ముందు వెనుక జీవితంలో మనం ఏం సాధించాలి, మనం ఈ ప్రపంచంలో ఎందుకు వచ్చాం అనేది ఆలోచించుకుని ఆ దిశగా కృషి చేసినప్పుడు మాత్రమే మనం శాశ్వతంగా మనం జీవించగలుగుతాం. ఈవేళ 7 అనుకుంటున్నాం, కానీ స్థానిక ప్రపంచం ఉన్నంత వరకు, ఈ ప్రింటింగ్ వ్యవస్థ ఉన్నంత వరకు, మిత్రులు ఉన్నంత వరకు
మరి వేటూరు సాహితీ సంస్థ ద్వారా ఆయన చేసిన కృషి అందరికీ తెలుసు. ఆయన చిరస్థాయిగా ఉంటారు. కానీ ఆయన సెల్ ఫోన్ అనురాధ గారు విజయనగరంలో ఉండేటువంటి ఆవిడ శరపాక ప్రకాష్ ఫోన్ చేసి ఇట్లా జరిగిందని చెప్తే కానీ మన ఎవరికి విజయవాడ వాళ్ళకి తెలియదు, స్థాయికి శరపాక ప్రకాష్ కానీ మన సాహితీ మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేశారు. బహుశా ఆయనకి తల్లాపడ రవికుమార్ గారిని కష్టపడాలనుకుంటారు. ఎందుకంటే ఆయన కామవరపు కోటలో జన్మించారు. కామవరపు కోటలోనే తన బాల్యమంతా పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోటలోనే ఆయన బాల్యాన్ని గడపడం జరిగింది. మరి మన భాష పట్ల చాలా విపరీతమైనటువంటి అభిమానం ఉండేది. ఆయన బాల్యం కామవరపు కోటలో జరిగిన విజయవాడ నగరంలో ఆయనది ఒక ప్రత్యేక శైలి ఏర్పడినటువంటిది. బహుముఖ ప్రముఖులు కొంతమంది ఉంటారు. కొంతమంది మన కళాశాలలాగా కాస్మిస్ట్గానో లేకపోతే ఇంకొక కవిగానో ఇంకొక రచయితగానో ఇంకొక పబ్లిషర్గానో ఉంటారు. కానీ ఈయన కవిగా, ఒక రచయితగా, కాలనిస్టుగా, ఒక కార్యకర్తగా కూడా ఉండడం అనేది గొప్ప. ఎందుకంటే మేమంతా జీవి పోతుంది కానీ నేను కానీ శరపాక ప్రకాశం ఇలాగ చాలామంది మిత్రులు అంతా కూడా సాంస్కృతిక సమేత అన్నపూర్ణ కానీ మేమంతా సాంస్కృతిక ఆంజనేయ కానీ సాంస్కృతిక సమైక్యలో మేమంతా సమైక్యంగా ఉండేవాళ్ళం. శ్రీష్ కుమార్ గారి నిర్వహణలో మరి ఆ సాంస్కృతిక సమైక్య చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచి ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖ పెట్టుకోవడం ఉపయోగాలు. రమ్యభారత్ అని ఆయన, కృష్ణా జిల్లా రచయితల సంఘం అని కోమచంద్ర గారు, ఎక్స్రే అని నేను, 64 కళలని ఆయన మిత్రులు, ఇలా రకరకాలుగా పెట్టడం తప్పేం కాదు. ఎందుకంటే శ్రీష్ కుమార్ ప్రస్తావన రావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటంటే అప్పట్లో శ్రీష్ కుమార్కి రైట్ హ్యాండ్గా ఈ తల్లాపేట రవికుమార్ కనిపిస్తుంది. కానీ చాలామందికి కొంతమంది కొన్ని రంగాల్లో ప్రావీణ్యత చెందుతారు. ఆధ్యాత్మికత ముఖ్యంగా తల్లాపేట రవికుమార్ గారికి ఆధ్యాత్మికత లేదనుకుంటాం. చాలా ఆధ్యాత్మికత, తెలుగు భాష, పురాణేతర ఇతిహాసాలు. అయితే ఆయనతో నాకు ప్రత్యక్షంగా సోదరి అనురాధ గారు నా శ్రీమతి చాలా ఆత్మీయ మా శ్రీమతి కూడా కామలకోట గ్రామంలో రవికుమార్ గారి బాల్యం ఆయన చనిపోయిన నుంచి ఈ రోజు దాకా ప్రతి ఫోన్ కాల్లోనూ మా శ్రీమతి అనురాధ గారి ఆయన గురించి మాట్లాడుతూ ప్రతిరోజు ఈరోజు ఒక రచయిత అంటే సాహిత్యం పట్ల అన్నిటి ఉన్న ఒక వ్యక్తి ప్రింటింగ్ ప్రెస్ పెట్టిన, లైబ్రరీగా పనిచేసిన, పుస్తక రంగంలో ఉన్న ఆ 3 రంగాలు వేడకున్న సాహిత్య రంగం వల్ల అమితంగా వృద్ధి చెందుతాయి. రవికుమార్ గారు స్వయంగా రచయిత అయి సాహిత్య సాహిత్యం అభివేశము పరిచయం ఉండడం వల్ల ఆయన ప్రెస్ పెట్టినా కూడా ఆయన వేసే ప్రతి పుస్తకాన్ని ఆయన ఎంతగా ప్రేమించడానికి వేసేవాళ్ళు మనకి తెలుసుకోండి. ఇప్పుడే ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని చూస్తాను. అక్షరమాల అని చిన్నత వరకు కథ ఆ నుంచి అమ్మహ వరకు ఉన్న అన్ని అక్షరాల మీద ఒక చిన్న కథ ఇప్పటికి ఎంతో అవసరం. ఆ పుస్తకం మరి మార్కెట్లో అవైలబుల్గా ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ అలా చిన్న చిన్న కథలు పిల్లలకి 1 నిమిషం 2 నిమిషాల్లో మనకు చెప్పడానికి సమయం కాదు. బాల సాహిత్యం అనేది సాహిత్యాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి మొట్టమొదటి అనుభవం. అలాంటి సాహిత్యంలో చేసిన వ్యక్తి పిల్లల మనసులో శాశ్వతంగా ఉండిపోతారు. పిల్లలు పెద్దవాళ్ళని నేను ఎప్పుడో 5 ఏళ్ల వయసులో 6 ఏళ్ల వయసులో ఈ కథ చదువుతున్నాను, వాళ్ళు 60 ఏళ్ల వయసులో చదువుతున్నారంటే
రవికుమార్ గారు స్థానిక లోకంలో ఎటువంటి స్థానం ఆయన తెలియకపోయినా ఆయన సంవత్సరాల సభలో ఆయన గురించి మాటలు మాట్లాడటం అనేది కొంచెం కష్టంగా బాధగా కాబట్టి కూడా కనీసం ఈ విధంగా ఆయన నా గురించి తెలుసుకోవడం ఆయన ప్రశ్న తప్పనిసరిగా నేను చేసి చూసుకుని నా మనవల్ల పుస్తకాన్ని చదివి వినిపిస్తాను. అదే నేను వారికి సమర్పిస్తాను. వారి అందులో ఉన్నప్పటి నుంచి ఆ తర్వాత శాంతి దగ్గరికి మారిన దగ్గర నుంచి కూడా నాకు తరచు రాకపోగా లేకపోయినప్పుడు కూడా ఎప్పుడైనా సందర్భవశాత్తు కలిసినప్పుడు బాగా ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. ఆయనకి నిర్మల రమణ సత్యనారాయణ గారికి జయంతి చక్రవర్తి మా ముగ్గురికి మధ్యలో ఉన్న ఆ అనుబంధ సూత్రం వేటూరు సుందరరామూర్తి గారు. వేటూరు సుందరరామూర్తి గారు ఆయన అక్కడ విగ్రహం పెట్టడానికి కానీ ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఆయన జయంతి కానీ ఆయన స్ఫూర్తి దినోత్సవం కానీ జరిపే విషయాలు కానీ చాలా చొరవగా ఉండేవారు, చాలా నిబద్ధతగా కూడా ఉండేవారు. అంటే ఇటువంటి విషయాల్లో ఇటువంటి సభల్లో చాలా ఇబ్బంది ఇందాక పూర్తి గారు చెప్తూ భయం వేస్తున్నారు. ఎవరికి భయం ఉన్నదంటే తన జీవితంలో ఏం చేయాలనుకున్నారో అంతా పూర్తి చేస్తున్నవాడు. తన జీవితంలో ఏదైతే ఎదుటి వాళ్ళకి ఇవ్వాలనుకున్నారో అది ఇచ్చేసేసినవాడు. భయం. నా ఉద్దేశం ప్రకారం ఆయన మనసులో ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి ఉద్దేశాలు, లక్ష్యాలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఆయన చూసినప్పుడు మాత్రం ఆయనకి భయం ఉంది జీవితం పట్ల అనేది నేను అనుకోవాలి. ఆయన మాటలు ఇప్పుడు రవికుమార్ గారి బట్టి మాకు 95లో పరిచయం. ఆహ్వానం అనే ఒక పత్రిక వచ్చేది. ఆ పత్రికలో నేను వర్క్ చేస్తున్నప్పుడు రవి గారి ప్రస్తుతం లెటర్ బస్సే కాకుండా టీడీపీ పెట్టారు. అప్పుడే గాయత్రి ఒక అమ్మాయి టీడీపీ చేసేది. ఇప్పటికి కూడా ఎదుగుతూ ఉన్నారు. ఫస్ట్ ఉద్యోగం అవ్వండి చాలా సంవత్సరం. ఆహ్వానం అనే పత్రిక లక్ష్మీ గారు ఆధ్వర్యంలో నడిచేది. మేము పత్రికలు డిజైన్ చేసిన తర్వాత లేఅవుట్ ఆఫీస్కి వచ్చేసామని, అంటే వాళ్ళు ఒక A4 సైజ్లో 3 కాలమ్స్గా టైప్ చేసేవడం వరకే ఒక పేజ్ మేకప్ చేసేవారు కాదు. టీడీపీ కొత్తగా వచ్చిన రోజులు మేము లేఅవుట్లో డిజైన్ చేసి లక్ష్మీ గారి క్వార్టర్స్లోనే ఉండేవారు. వాళ్ళ హస్బెండ్ రామారావు గారు అంతా సీఏగా ఉండడం వల్ల ఈ పోలీస్ క్వార్టర్స్కి వచ్చి వాళ్ళ దగ్గర పేజీలు చూపించిన వాళ్ళ ఆఫీస్కి వచ్చేవారు. ఇట్లా రవికుమార్ గారు మాకు పరిచయం. ఆయన అప్పుడు కూడా మేము మాట్లాడుకున్నాం. ఎప్పుడు కూడా ఇప్పుడు జీవిపోవడం చదువుగా చెప్పినట్టుగా ఆయన అన్ని రచనలు చేశారని నాకు తెలియదు. ఆ తర్వాత రోజు లేదు బాల సాహిత్యం మీద పుస్తకాలు తెచ్చారనేది తెలిసిన ఆయన ఎప్పుడు ఆ విషయం మాతో ప్రస్తావించలేదు. ఎప్పుడు ప్రింటింగ్ టెక్నాలజీ, లెటర్ ప్రెస్ మీద ఏం ప్రయోగాలు చేస్తున్నాం అవే మాట్లాడేవారు. ఆయన గాంధీనగర్లో ఉండేది నాకు చేస్తే పరిస్థితి. ఆ విధంగా నేను కూడా ఎక్కడ కనిపించినా నవ్వుతూ పలకరించాను. మళ్ళీ రీసెంట్గా కూడా 1 year బ్యాక్ నేను గాంధీనగర్లోనే కలిశాను. ఇక్కడే ఉంది మా ప్రస్తుతం లంచ్ అన్నారని నేను వేరే కొంచెం దూరంగా ఉండి మాట్లాడుతున్నాను. తర్వాత వస్తానని అన్నా నేను వెళ్ళలేదు. అప్పుడు వాళ్ళ అబ్బాయి గారు ఉద్యోగం వచ్చిందని బయట చెప్పారు నాకు. ఆ తర్వాత మళ్ళీ నేను కలవలేదు. 1 year అయిపోయింది తర్వాత ఆయన చేసి. ఈ విధంగా చల్వారు ప్రకాష్ గారు పోస్ట్ చూస్తే కానీ నాకు న్యూస్ తెలియదు. ఆయన ఫేస్బుక్లో పెట్టి పోస్ట్ చూస్తే న్యూస్ తెలిసి నేను కూడా చాలా బాధపడ్డాను. అంటే ఇంత త్వరగా చాలా అరుదుగా కనిపించేవారు. నాకు కనిపించిన సంవత్సరం నేను బాగానే ఉన్నారు. ఆయన సడన్గా మన మధ్యన లేకపోవడం చాలా చూడటం, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రజా సాంస్కృతిక సరికాల మిత్రులు శ్రీ ఆయన నిత్య ప్రసన్న వదనంతో చిరునవ్వుతో ఉండేటటువంటి అరుదైన వ్యక్తి. ప్రత్యేకంగా ఆయన నవ్వక్కర్లేదు. ఆయన కలిస్తేనే ఆయన ముందునే
మన నవ్వుతో మనల్ని ఆహ్వానించేటటువంటి ప్రత్యేకమైనటువంటి అరుదైనటువంటి వ్యక్తి మిత్రుడు సర్దార్. ఆయనలో అరుదైనటువంటి అందరికీ తెలియనటువంటి కోణానికి కొరకు పొందిన గారు చెప్పారు. నేను ఇంకోటి చెప్తాను ఏంటంటే, ఆయన 50 ఏళ్ల వయసులో అంటే నిత్య విద్యార్థి 50 ఏళ్ల వయసులో దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుంచి ఎంఏ హిందీ పూర్తి చేసిన చాలా సంతోషంగా ఆయన చెప్పారు. ఆ చెప్పిన సందర్భంలో నాతో పీహెచ్డీ చేయించాలి మీరు అని కూడా ఆయన అడగడం జరిగింది. అయితే ఆయనలో ఉన్నటువంటి జీల్ అనమాట, ఇంకా చదువుకోవాలి, ఇంకా అంటే డిగ్రీ సంపాదించుకోవాలంటే డాక్టర్ని పెట్టుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఎంఏ తర్వాత ఆయన దాన్ని అందరికీ వదిలేయకుండా హిందీలో పిహెచ్డీ చేయాలనేటటువంటి ఆయన కోరిక. అది అప్పట్లో ఏమిటంటే హిందీలో పిహెచ్డీ చేయించాలంటే ఏ పిహెచ్డీ చేయించాలన్నా యూనివర్సిటీలు స్కాలర్స్ దగ్గర నుంచి లక్షలు గడుపుతుంది. ఎవరినో ఉద్యోగాల్లో ఉన్నటువంటి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళ ఫీజులు కట్టగలరు. కానీ తల్లాపల్లి రవికుమార్ గారిని ఆంధ్ర యూనివర్సిటీలోనూ నాగార్జున యూనివర్సిటీలోని పిహెచ్డీ చేస్తే అంత ఘోరమైనటువంటి అన్యాయం పోతుంది. ఇదంతని నా దృష్టిలో ఒక విశ్వవిద్యాలయం ఉంది కంచిలో, జయేంద్ర సరస్వతి యూనివర్సిటీలో నా దగ్గర ఉద్యోగం చేసినటువంటి నా శిష్యుడు అక్కడ ప్రొఫెసర్గా ఉన్నాడు హిందీ డిపార్ట్మెంట్లో. ఆయన చెప్పేట్టు పెట్టాను, నువ్వు ఎప్పుడు వేకెన్సీ వచ్చినా కానీ నువ్వు ఎప్పుడు నీకు మంచి విద్యార్థిని నీకు పిహెచ్డీకి నేను పంపుతానని చెప్పి అనడం జరిగింది. యాదృచ్ఛికంగా క్రితం నెల 26వ తేదీనే నేను కంచి ఆ విశ్వవిద్యాలయంలో ఒక పిహెచ్డీ వైవాకి నా స్నేహితులు వెళ్తుంటే ఒక ప్రొఫెసర్ గారు ఆయనతో పాటు చూద్దామని నేను వెళ్ళడం జరిగింది. ఆయనతో మళ్ళీ గుర్తు చేద్దాం ఈ విషయం, ఏమైనా వేకెన్సీ వచ్చిందా, ఈ విషయం ఒకటి అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చి కదా అని చెప్పే సమయంలో ఈ వార్త మన చరపాత పంపినటువంటి వార్త అది చూశాను. ఎవరి గురించి చెప్తాను అని చెప్పి అది విచిత్రమైనటువంటి బాధ కలిగింది. రవికుమార్ గారి గురించి తెలుసు, జీవి పూజేంద్ర గారికి ఎంతోమంది తెలుసు. ముద్రణ వ్యవస్థ మాకు కళాశాలలో శతాబ్దంలో పనిచేశాను. 30 years మా విశేష ఉమెన్స్ కాలేజీలో పనిచేసాను. ఉమెన్స్ కాలేజీలో హిందీ డిపార్ట్మెంట్. మేము నేషనల్ సెమినార్ నిర్వహించేవాళ్ళం, జాతీయ అంతర్జాతీయ జిల్లాల వారీగా సెమినార్స్ ఎక్కువగా ఉండేవి. బయట సాహిత్య సభలు కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఇంకా సెమినార్స్లో ఆ పేపర్ ఆర్టికల్స్ అన్నీ కూడా ముద్రణ వ్యవస్థ 3 భాషల్లో మంచి పట్టుకున్నటువంటి వ్యక్తి. హిందీ ఆర్టికల్స్ ఇచ్చినా ఆయన సర్జ్ చేశాడు. రాసేవాడు సర్జరీ ఏంటి తప్పదో డైలీ రాష్ట్రాలు తగ్గించి సర్జరీ చెప్పేవాడు. హిందీ చేయొచ్చు కదా, అంటే హిందీ చేయొచ్చు కదా. అప్పటి నుంచి ఆయన డాక్టరేట్ కావాలని ఒక ఆలోచన వచ్చేది. ప్రమాదం చెప్పొచ్చారు, మాకు పుస్తకం ఇచ్చారు. నేను చేయాల్సిన పని ఏంటంటే మా కాలేజీలో విద్యార్థులు మనం చేస్తారని అనేక పోటీలు నిర్వహిస్తూ ఉంటాం. ఆగస్టు 15 జనవరి 20 కాలేజీ గేట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి 1, 2, 3 ప్రైజులు వచ్చిన వాళ్ళు కూడా ఒకటే పుస్తకమే దానికి చేయలేదు, అందుకే చేశారు. 200 పైన పుస్తకాలు నేను దాన్ని తీసుకెళ్ళి అందజేయడం. తద్వారా అవకాశం కదా అక్షరానికి ఒక కథ యాక్టివ్ అంటే దాంట్లో నైపుణ్యం ఉండాలి, పాట కొత్త ఉండాలి, నీతి అన్నీ చెప్పాలి కాదు. అలా మా వంతు ఆ విధంగా అందించేవాళ్ళు. తర్వాత ఈ కొంచెం చెప్పారు ఉపనిషత్తులు పుస్తకం ఇచ్చారు. 10 ఉపనిషత్తులు మీద నేను ఎక్కడ రాశానంటే చదవండి. అలా వెళ్ళినప్పుడల్లా కొద్దిగా చెప్పేవాడు. లైబ్రరీ ఉండేది ఆయన ఏదైతే పుస్తకాలను ప్రింట్ చేసేవాడు అది పెట్టేవాడు. లైబ్రరీ అడిగేది నేను ప్రింట్ చేసినాయంటే అలా బాగుంటుందని పెట్టాను.
ఇక్కడ ఉండేది. తర్వాత బుక్స్ కూడా క్లీన్ చేశారు, చాలా ఆ విధంగా బాగా పరిచయం. 4-5 సార్లు ఆయన కలిశాను. మొదటిసారి ఒక 10 ఏళ్ళ క్రితం నేను రెగ్యులర్గా ఎక్స్రే నెల కార్యక్రమానికి ఇంటికి వెళ్తే చేయడం. ఒకరోజు రవికుమార్ గారు నిర్వహిస్తున్నారు చదివిత. అప్పుడు నా పేరు మామూలుగా నేను శర్మ సిహెచ్ అనే పేరుతో రోజులు రాసుకుంటాను, అలాగే చదువుతా. సిహెచ్ అంటే ఏంటని అడిగారు. చెన్నాపరగా మా ఇంటి పేరు కదా, మాది కల్లాపరగమ్మ అని చెప్పి చాలా సమయస్ఫూర్తిగా మాట్లాడారు. అప్పటి నుంచి చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. ఎప్పుడైనా చూసినా ఏం రాస్తున్నారు, కథలు రాస్తున్నారా, కవితలు రాస్తున్నారా అని అడుగుతుండేవారు. కానీ కలిసింది కూడా చాలా 4-5 సార్లు, అంతకుమించి కలవలేకపోయాను. వారి ఆత్మకి శాంతి చేయకూడా సర్దారు ప్రార్థన కోరుతూ వారి కుటుంబ సభ్యులు నా స్వామి మనకి కొల్లూరు గారు చెప్పినట్టుగా మనకి చాలా మందికి రావాలని ఉంటుంది, కానీ రకరకాల కారణాలతో ఇలాంటి సభలకు రాలేదు. అందుకని వేరే ప్రత్యేకమైనటువంటి విషయం అంటూ ఏమి ఉండదు. రకరకాల పనులు ఇంకా తిన్న తర్వాత అయ్యో అనిపిస్తుంది, ఏంటి ఇలా పెట్టేసారు, మా కనీసం దీంట్లో ఉన్న వాట్సాప్లో కూడా ఎవరు ఏమి దాని గురించి పెట్టలేదని చెప్పి అనుకున్నాను. తర్వాత రాత్రి ఒక సభలో కలిసినప్పుడు శశి రెడ్డి అయితే ఇట్లా పెట్టారు, కనీసం ఒక సభలాగా ఏదన్నా పెట్టచ్చు కదా అని చెప్పి అడిగితే చూద్దాం నా ప్రకారం ఉన్నారు. అందులోకి ప్రకాష్ పెడుతున్నట్టుగా తెలిసింది. ఇక మనకి గ్రూపుల్లో అన్నింటిలో వచ్చింది కాబట్టి మనం ఇక్కడ కలుసుకోగలుగుతున్నాం అనమాట. ముందుగా రవికుమార్ గారు, ఆయన పేరు రవికుమార్ గారు ఏమీ తెలియదు. 87, 89 ఆ 2 సంవత్సరాల మధ్యలో రేడియో స్టేషన్లో ఏదో రికార్డింగ్కి వచ్చాము. ఆయన అక్కడ ఎదురుగా సోఫాలో కూర్చుంటే మేము ఎదురు కూర్చున్నాము. అప్పుడు మేము కొంచెం చిన్నపిల్లలుగా ఉండి ఆ లోపల చదవాలంటే భయం, ఎన్నిసార్లు చదువుకొని రెడీగా ఉండాలి. మళ్ళీ ఎక్కువసార్లు మనం స్ట్రిక్ట్ అయిపోయామంటే మరి తర్వాత ఎవరేమో భయం. అలాంటి సందర్భంలో ఆయన సార్ మీరు దేనికి వచ్చారు ఏంటని అడగడం, నేను పలానా దానికి వచ్చారని కళానికి అంటాం. నేను కవితలు అంటేనే అయ్యో కవితలు అంటే చాలా తక్కువ కదా, కళానికి బాగా ఎక్కువ, మనం ఎప్పుడు చదువుతాం ఏంటని చెప్పి అట్లా అనుకునేవాడు అనమాట. బాగా అట్లా పరిచయం తర్వాత అప్పటి విజయవాడ రావాలని తన బయట ఉండేవాళ్ళం. ఈ 2000 సంవత్సరంలో విజయవాడ వచ్చిన దగ్గర నుంచి ఒక 20-30 సార్లు దాకా కలిసాను. బస్కి వెళ్ళేవాడిని. అసలు అన్ని ఒకటండి, నాటకం రాయగలిగిన వాళ్ళు ఏదైనా రాయగలుగుతారు అనమాట. ఆ సార్ గారు అన్నింటిలో ప్రతి దాంట్లో ప్రవేశిస్తుంది, అంత నాలెడ్జ్ ఉందనమాట. వాళ్ళకి దిగినప్పుడు కూడా ఏదన్నా ఒక బాల సాహిత్యం గురించి ఏదో చర్చించుకుంటే 1-2 సందర్భాల్లో దాన్ని చివరి దాకా అరగంట గంట అలా పొడిగించగలిగేవాళ్ళు. అంటే అంత సామర్థ్యం ఉంటాయండి. చాలా నాలెడ్జ్, ఎక్కువ పుస్తకాలు చదివారు, చాలా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి అనమాట. తర్వాత రైల్వే స్టేషన్లోనే ఇంకా 2-3 సార్లు దాకా కలిశారు. అన్నయ్య భక్తవార్త అనేటువంటిది అందరికీ సరిగ్గా తెలియజేయలేకపోవడానికి చింతిస్తూ దానికి సరైన ఇది ఏంటంటే యాక్చువల్గా అన్నయ్యకి ఏం జరిగింది అనేటువంటిది అందరికీ తెలియదు. 8 సంవత్సరాల క్రితం మా అన్నయ్య గారు అమ్మాయి పెళ్లి జరిగినప్పుడు కూడా చాలా చక్కగా ఉన్నారు. తర్వాత ఈ ఎంఎన్టీ అనేటువంటి ఒక డిసీజ్, ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది వచ్చింది. మొన్నటి వరకు కూడా అన్నయ్య కాలం చెందిన తర్వాత అదే ఒక కవికి కావాల్సింది ఏంటి అంటే మాకు తెలిసినంత వరకు కూడా పెద్దలు చెప్పినట్టు ఏంటంటే పేరు ప్రఖ్యాతులు కావాలని అటువంటి ఆదుర్త కానీ అసలు అటువంటి సఫల కానీ లేకపోవడం వల్ల ఇన్ఫాక్ట్ మాకు కూడా ఇంట్లో వాళ్ళకి కూడా అన్నయ్యకి ఇంత రచన ఉందా అనేటువంటిది నిజానికి మాకు కూడా తెలియదు. ఏదో సాహిత్యపరంగా ఏదో చేస్తున్నారు, వేటూరు గారికి బాగా క్లోజ్, ఇవన్నీ తెలుసు కానీ మాకు పైపైన తెలుసు కానీ లోతుగా ఇంత విషయం మాకు మమ్మీ మధ్యనే తెలుసు. అంటే అంత నిరాడంబరంగా అంత ఇదిగా చేస్తున్నారన్న విషయం మాకు ఈ మధ్యనే తెలుస్తున్నాను. కాకపోతే మాకు మొన్న ఒక 8 నెలల నుంచి అన్నయ్యకి మాట లేదు, చేతులు లేవు. కమ్యూనికేషన్ అనేటువంటిది చాలా ప్రాబ్లం అయిపోయింది. ఏం చెప్పాలన్నా కూడా చెప్పలేకపోయేవాడు. అయ్యో ఒక కవికి కావాల్సిన మనసులో ఉన్న మాట చెప్పాలి అంటే మాట రావాలి. ఏదన్నా పోనీ తన భావాన్ని తెలియజేయాలంటే కనీసం రాసి చూపించేందుకు రాకన్నా ఉంటుంటే కనీసం అయ్యింది. దేవుడు ఇంత నిర్దయుడా, ఇంత పరీక్ష పెట్టాడు ఏంటనేది మేము తరచుగా అనుకుంటుండేవాళ్ళం. ఎందుకంటే
ముత్యం అంటే ఏంటంటే మా అన్నయ్య రైటింగ్. మేము అదే చూసేవాళ్ళం. అసలు ఆ రైటింగ్ చూస్తే నిజంగా ముత్యాలు పొదిగినట్టు ఉండేవన్నమాట. మాకు ఆ వెనకాల ఉండడం వల్ల ఏంటంటే అన్నయ్యలాగా రాయాలి, అన్నయ్యలాగా చేయాలి అనేటువంటి తపంతో ఉండేవాళ్ళం అన్నమాట. అంత ముత్యంలాగా ఉండే రైటింగ్ చిత్తదేవతో అసలు రాయలేకపోయే స్టేజ్కి వచ్చారు ఆయన. అప్పుడు ఆ దేవుడిని ఇంత ఇనుకుందా అనుకునేవాడు. కానీ ఈరోజు నాకు కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇంతమంది సాహితీ మిత్రులు అన్నయ్య వెనకాల ఉన్నారు అనేటువంటిది మాకు మా కుటుంబ సభ్యులకి తెలిసింది. నిజంగా 13వ రోజు అన్ని రోజుల కార్యక్రమాలు చేసి అంత బాధపడుతూ ఉన్నా కూడా ఆ రోజు సాహితీ మిత్రులు వీళ్ళందరూ వచ్చి నా అన్నయ్య గురించి మాట్లాడుతుంటే మాకు నిజంగా ఘనమైన నివాళి అనేటువంటిది అన్నయ్యకి చేరింది అన్న తృప్తి మాకు మాత్రం మా కుటుంబ సభ్యులు అందరికీ వచ్చింది. అదే కనుక టైం ప్రకారం కనుక మేము చెప్పగలిగి ఉంటే ఇంకెంతమందికి ఈ వార్త తెలిసి ఎంత ఘనంగా జరిగేదా అన్న ఆలోచన కూడా కలిగేటట్టు చేసింది. కాకపోతే ఏంటంటే ఆ ఫోన్ పనిచేయకపోవడం వల్ల వాడికి చెప్పే స్ఫురణ లేకపోవడం వల్ల మేము అందరికీ ఇంటిమేట్ చేయలేకపోయాము. దాని గురించి మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేసుకుంటూ ఈ సభ అనేటువంటిది ఈ విధంగా స్వచ్ఛందంగా మీరు ఇచ్చేయడం వల్ల కుటుంబ సభ్యులందరం కూడా అన్నయ్యకి సరైన నివాళి అందిందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. కార్యక్రమం నిర్వహించినందుకు, దానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు, మమ్మల్ని ఒక పార్ట్ చేసినందుకు ఇలా ఆనందిస్తున్నాను. నాన్నగారితో నాకున్న అనుబంధం చెప్పాలంటే రోజులు సరిపోవు. కానీ మీ అందరూ దానికి రిలేట్ చేసుకునే కొన్ని తప్పుగలను. నాన్నగారు నాకు ఇచ్చిన సంపద అని అనుకుంటే కనుక అది ఆర్థికపరంగా లేకపోతే వేరే దాంట్లో ఖర్చులేము. నాకు ఆయన ఎనలేని సాహిత్యం సంపాదించారు. అలానే చిన్నప్పటి నుంచి నాకు సినిమాలన్నా అందరూ స్నేహితులు ఏదో ఈ హీరో సినిమా అభివృద్ధి ఏదో అన్నా మా నాన్న నన్ను కరెంట్ అభివృద్ధి చేయడం, నచ్చని సభ్యులు నాకు ప్రాక్టికల్ తీసుకెళ్ళేవాళ్ళు. నన్ను మా చెల్లి మా అమ్మని అలానే మొగజాతం అని చెప్పి 1947లో సినిమా ఆఫీస్ చేసేవాళ్ళు. మాయవాళ్ళు కళలో వస్తుందని చెప్పి మనం మళ్ళీ తీసుకెళ్ళేవాళ్ళు. జనవరిలో ఎప్పుడు విజయవాడలో జరిగిన పేరు గ్రౌండ్స్లో తీసుకెళ్ళేవాళ్ళు. అలానే తెలుగు మహాసభ చేయడం తీసుకెళ్ళేవాళ్ళు. సో నాన్నతో నాకు అనుభవం అంతా ఇలా సాహిత్యపరంగానో సంగీతపరంగానో పడదు తప్ప వేరే రకంగా ఉండేది కాదు. సో మీరందరూ కూడా చిన్నప్పటి నుంచి నాన్న సభల్లో చూసిన వాళ్ళే. చాలా ఏళ్ళుగా చూస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఎలాంటి సందర్భంలో చూస్తున్నది చింతిస్తున్నా నాన్నకి మీరందరూ ఇంత ఆప్యాయంగా ఇంత ఆత్మీయంగా సమయం గ్రహించి దాన్ని నిజంగా పూర్తి చేస్తుంది. అది మా బాధ కన్నా దాన్ని మీ బడిగా తీసుకుని మిత్రులను చేస్తున్నందుకు నాన్నకైతే మంచి మంచి మిత్రులు దొరికింది. చాలా ఆనందంగా ఉంది. ఆయన నాతో చిన్నప్పుడు చాలా షేర్ చేసుకునేవాళ్ళు. ఆ వయసులో నాకు అర్థమయ్యేది కాదు. శ్రీశ్రీ పుస్తకాలు తీసుకొచ్చి మహాప్రస్థానంలో పద్యాలు చదివేవాళ్ళు. అది ఆయన అది కవిత నాకు ఎలా అనుభవించే వాళ్ళు అప్పుడు తెలియదు. కానీ ఇప్పుడు కొంచెం కొంచెం నాకు అర్థమవుతుంది అనిపిస్తుంది. అలా నరసింహాల కథలు నాకు వచ్చినప్పుడు చాలా ఇష్టమైంది. నాటకాలు చేసేవాళ్ళు. ఎంతమంది పుస్తకాలు నాన్నప్పుడు రాశారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ అన్ని నెరవేరుకుంటున్నారంటే నమస్కారాలు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తాను వచ్చే సంవత్సరాలు అంటూ ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. మరొకసారి ఇక్కడికి వచ్చినందరికీ పేరు కృతజ్ఞతలు. నన్ను మళ్ళీ ఇక్కడికి ప్రొడ్యూసర్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఎవరు మర్చిపోయింది క్షమించడం అని అంత అనుభవం లేదు. థ్యాంక్ యూ. అల్లాపేడ రవికుమార్ భౌతికంగా మమ్మల్ని వీడి వెళ్ళిపోయిన ఆయన ముద్రణ రంగంలో కృషి చేసిన మనిషి అయినప్పటికీ ఆయన సాహిత్యం ద్వారా కానీ ఆయన ప్రవర్తన ద్వారా కానీ మన మనసులో మంచి ముద్ర వేసుకున్న మహమ్మద్ రెడ్డి రవికుమార్. నేను ఇప్పటివరకు మన మిత్రులు ప్రస్తావించిన 1-2 అంశాలు మాత్రం ప్రస్తావించి సమర్పిస్తున్నాను. ఇందాక మన మిత్రులు ప్రస్తావించిన అక్షరమాల గ్రంథాన్ని ఆవిష్కరణ
ప్రధానమంత్రి పివి నరసింహారావు చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం చాలా గౌరవప్రదమైన అంశం. అది అందరికీ దక్కనే అవకాశం మన రవికుమార్కి దక్కింది. ఇది చాలా ప్రశంసనీయమైన. ఇక మరొక అంశం ఏంటంటే ఆయన ఎక్కడ రాజీ పడే మనస్తత్వం కాదు రవికుమార్. అతను ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నా లేకపోయినా చక్కటి ఏ కార్యక్రమం చేసినా చక్కటి రూపకల్పన చేస్తూ ఆ కార్యక్రమం విజయవంతంగా చేసే ప్రయత్నం చేస్తారు. ఏదో కార్యక్రమం చేశామే అన్న భావన ఉండదు. నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఇప్పుడు వేటూరి జయంతి వర్ధంతులు చేస్తున్నావు కదా, ఒక్కొక్కసారి నువ్వు చేయట్లేదు ఏదో కారణం వల్ల. అలా కాకుండా సింపుల్గా తక్కువ మంది క్లుప్తంగా చేస్తే బాగుంటుంది కదా అంటే వద్దని అలా కార్యక్రమం చేయడం కార్యక్రమం వద్దండి, చేస్తే బాగా చేస్తాం లేకపోతే వద్దు మానుకున్నాం అని ఆయన చెప్తుంటారు. ఆయన ఒకసారి వేటూరి జయంతికి ఒక మంచి సభ ఏర్పాటు చేసి సభ అనంతరం సంగీత విభాగం ఏర్పాటు చేశాడు. ఆ సంగీత విభాగంలో కూడా ఆర్కెస్ట్రా అందరికీ దాదాపు 10 మంది ఉంటారు. 10 మందికి ఒకే డ్రెస్ కొని కుట్టించి ఆ డ్రెస్ వేయించి ఒక యూనిఫామ్గా ఉండాలి, ఒక డ్రెస్ కోడ్ ఉండాలి అనే భావంతో అందరికీ ఈయన ఖర్చులతో ఆ డ్రెస్ కుట్టించి ఆ కార్యక్రమం ఒక నిండుదనంగా ఒక హుల్లాగా జరిగే విధంగా చేశాడు. ఆయన ఏ కార్యక్రమం చేసినా అదేవిధంగా ఒక ప్రశంసనీయంగా ఎక్కడ రాజీ పడకుండా చేసే మనిషి. రకమైన దుఃఖం. ఎందుకంటే అందరం కూడా బాగా తెలిసిన వాళ్ళం. అక్షరమాల కథల కోసం రవికుమార్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చింది అదే అక్షరమాల కథలు. హిందీ నుంచి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం. ఒక పక్క సాహిత్యం పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిరుచి, ఆయన చేసిన అధ్యయనం, మరో పక్క బతకడానికి ఆయన చేసేటటువంటి ప్రింటింగ్ వ్యవసాయం. ఈ రెండింటి మధ్య బహుశా ఆయన ఎప్పుడూ నాకు తెలిసి ఆ ప్రింటింగ్ ఫీల్డ్ వైపే ఎక్కువ ప్రమాణం చూపెట్టేవారు. ఒక విధంగా కనుక ఆయన ఖచ్చితంగా సాహిత్యం వైపు కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటే కనుక చాలా ప్రముఖమైనటువంటి రచయితగా రవికుమార్కి చాలా మంచి పేరే వచ్చింది. ఒక రకమైన హ్యూమర్ పక్క, జీవితం తాలూకు ఆ పోరాటం పక్క. రవికుమార్ గారితో కలిసి నడిచిన ఏ మిత్రులు కూడా ఏదో ఒక సందర్భంలో ఆయన విధించినటువంటి జ్ఞాపకాన్ని పంచుకోకుండా ఉన్నారు. మిత్రుడు శాస్త్రి ఫేస్బుక్లో చాలా ఆప్యాయతతో ఆయన ఏది రాసినటువంటి అక్షరాంశాలు రవికుమార్ దినోత్సవాలు కనపడాలి. ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఇలాగా అదృశ్యమైపోవడం, ఆలాపేసాగా అకస్మాత్తుగా అదృశ్యమైపోవడం, పగలు దాటి రాత్రి వచ్చేలో అదృశ్యమైపోవడం. ఆయన కలిసి కూడా నిజానికి చాలా సంవత్సరమో అయింది. ఇప్పటికీ ఆ గవర్నమెంట్లో దేశాయి బయట పక్కన ఆయన షాపులో తర్వాత కార్యాలయంలో వచ్చేయడం ఉన్నాను. చాలా రోజుల పాటు కూర్చున్నటువంటి సందర్భాలు. ఆయన ఫోటో ఫోటో ఉంటే టీవీ నరసింహరావు పక్కన కూర్చుని అక్షరమాల కథలు టీవీ నరసింహరావు తీసుకున్న కూడా ఒక ఫోటో. చాలా మంచి అధ్యయనశీలి. కానీ మళ్ళీ చెప్తున్న సాహిత్యం వైపు కనుక ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి రచనల వైపు కాన్సన్ట్రేట్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా రవికుమార్ తెలుగు పాఠక లోకానికి చాలా ప్రముఖంగా పరిచయమయ్యేవారు. దురదృష్టవశాత్తు జీవితం తాలూకు అనేక వృత్తుల మధ్య ఆయన వృత్తి వైపే మొక్కుతుంటారు. ఒక మిత్రుడుగా, ఒక హితుడుగా, ఒక రచయితగా ఆయనతో నచ్చినటువంటి జ్ఞాపకాలు, ఆయన వదిలి వెళ్ళిన జ్ఞాపకాలు అన్నిటికీ నుంచి తెలుగు సాహిత్య లోకానికి ఆయన రాసినటువంటి అక్షరమాల కథలు వస్తాయి. ఎప్పటికీ అవి చిరంజీవిగానే ఉంటాయి. వాటితో పాటు కళాపరమైన కుమార్ కూడా చిరంజీవిగానే ఉంటాయి. ఎక్కువగా నాకు వాటితో చాలా కాలంగా పరిచయం ఉన్నా ఎక్కువగా స్నేహం చేయదు. చక్కగా వారి గురించి అర్థం చేయండి. వారికి వారి ఆత్మకి
శాంతి కలగాలని వారి సంస్థ సభ్యులకు భగవంతుని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ సెలవుస్తున్నాను. కళాకారులు పోషకులు శ్రీ నిడుమలు అమ్మా సత్యనారాయణ గారిని పేర్కొన్నారు. కానీ 60 ఏళ్ళు కూడా తినకుండా తొందరగా పోవడానికి నిర్దేశించుకోవాలి. రవికుమార్ గారు ఆయన చెప్పిన అక్షరవాదాలు ఆనందం మహావతి రాసిన కళలు తెలుగు సాహిత్యంలో ఉంటాయని భావిస్తూ ఈ రోజున విజయవాడలో ఉన్న అన్ని సాహిత్య సంస్థలు కలిసి ఒక పార్టీకి వచ్చి రవికుమార్ గారిని ఈ రకంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంఘాలు అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రవికుమార్ గారు ఈ ధనాన్ని నివాళి ఇచ్చారని